ఆ తరగతిలో ఒక అమాయకుడిని ఏడిపించడానికి ఒక కాగితం మీద నేను మూర్ఖుడిని, ఐఎమ్ ఫూల్ అని రాసి ఓ కొంటె పిల్లవాడు అతని చొక్కా వెనక వైపున దాన్ని అంటించాడు. అది ఆ అమాయకుడు గ్రహించలేదు. పిల్లలంతా నవ్వుకున్నారు. చివరి పీరియడ్లో మ్యాథ్స్ లెక్చరర్ వచ్చి ఒక క్లిష్టమైన లెక్క బోర్డు మీద రాసి విద్యార్థులను సాల్వ్ చేయమన్నాడు. పిల్లలెవ్వరూ స్పందించలేదు. వీపు మీద కాగితం అంటించి ఉన్న విద్యార్థి లెక్కను సాల్వ్ చేయడానికి బోర్డు వైపు పిల్లలందరి నవ్వుల మధ్య నడిచి వచ్చాడు. ఆ అబ్బాయి లెక్కను సాల్వ్ చేసి తన బల్ల వైపు వెళుతూ ఉంటే లెక్చరర్ గారు అతన్ని అభినందించి చప్పట్లతో ప్రశంసించాడు. అతని వీపు మీద అంటించి ఉన్న కాగితాన్ని తీసి అతనికి చూపించాడు. దాన్ని చూసి ఆ అబ్బాయి సిగ్గుపడి తలదించుకున్నాడు. లెక్చరర్ విద్యార్థులను ఉద్దేశించి, మీ జీవితకాలం అంతా మీ అభివృద్ధిని అడ్డుకునే అనేక మంది రకరకాల అభాండాలు అభియోగాలు మోపుతుంటారు, వెకిలి రాతలు రాస్తుంటారు, తప్పుడు కూతలు కూస్తుంటారు. లక్ష్య పెట్టకండి. నిజానికి అతని వెనక మూర్ఖుడు, ఐఎమ్ ఫూల్ అని రాసి ఉన్న కాగితం అతను చూసి ఉంటే ఈ లెక్కను సాల్వ్ చేసేవాడు కాడేమో. తనను తాను అసమర్థుడిగా చిత్రీకరించుకుని సామాన్యుడిగా మిగిలిపోతాడు. మీరు చేయవలసిన అతి ముఖ్యమైన పని ఇటువంటి మాటలను, వ్యక్తులను, దుర్భాషలను పట్టించుకోకుండా మిమ్మల్ని మీరు అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడమే. గుడ్ లక్.